హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయ రెడ్డి బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ముగ్గు వేసాను చూడండి, బాగుందా? ఈరోజు వీడియోలో నేను మా హాల్ని ఎలా సర్దుకున్నానో మీతో షేర్ చేస్తున్నాను. అలాగే ఒక మంచి పచ్చడిని కూడా మీతో షేర్ చేస్తాను. అది బెండకాయ రోటి పచ్చడి. కానీ నేను రోట్లో దంచలేదండి బాబోయ్, రోలు లేదు, మిక్సీలో వేసాను. అది రోట్లో దంచుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇకపోతే మా హాల్ పెద్దదండి, లాంగ్గా ఉంటుంది, విడ్త్ కూడా ఉంటుంది. నేను ఆ పొడవుగా ఉన్న హాల్ని ఏం చేశానంటే డివైడ్ చేసేసి ముందు భాగాన్ని లివింగ్ రూమ్ గాను, వెనుక డైనింగ్ ఏరియా గాను పెట్టేసుకున్నాను. రెండు డివైడ్ చేస్తూ సోఫా ఉందన్నమాట. ఆల్రెడీ మీకు ఈ సోఫాను, దివాన్ను మీకు షేర్ చేశాను నేను. ఇక్కడ టీవీ ఏరియా బాగుందండి, చాలా బాగుంటుంది. ఇంకా మొత్తం మీకు మంచిగా షూట్ చేయలేకపోయాను. నెక్స్ట్ వీడియోలో మొత్తం మా హౌస్ టూర్ చేస్తాను, అప్పుడు మాత్రం మొత్తం మంచిగా నీట్గా షేర్ చేస్తాను. ఇవి సోఫా చైర్స్. ఇది మా టీపాయ్ అండి. ఈ టీపాయ్ మీకు ఇంతకుముందు షేర్ చేయలేదు నేను, ఇప్పుడు నేను చేస్తున్నాను. చాలా బాగుంటుందండి, పైన గ్లాస్ టాప్ ఉంటుంది. ఇది కూడా కార్వింగే అన్నమాట, చాలా బాగుంటుంది. కానీ ఇది చేసిన వాళ్ళని మెచ్చుకోవచ్చండి, ఎంత బాగుంటుందో అసలు. కార్వింగ్ అంత నీట్గా చేశారనమాట. చూసేయండి, మొత్తం రోజ్ ఫ్లవర్స్ వచ్చాయి. ఈ టీపాయ్ కార్వింగ్ చాలా స్మూత్గా పాలిష్డ్గా ఉందండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ టీపాయ్ ఎలా ఉంది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మధ్యలో ఈ సర్కిల్ వచ్చిందండి, సర్కిల్ కూడా ఫ్లవర్ షేప్లో ఉంది. ఈ చుట్టూ ఇంకా రోజెస్ కొమ్మలు అనమాట. ఇది కూడా మేము ఫర్నిచర్తో పాటే సహారన్పూర్లో తీసుకున్నామండి. మా ఇంట్లో ఉన్న మొత్తం వుడెన్ ఫర్నిచర్ మొత్తం సహారన్పూర్ది అనమాట. లివింగ్ ఏరియా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఒక ఫ్లవర్ వాజ్ పెట్టాను నేను. ఇది కూడా వుడెన్దే అండి, పైన ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టేసాము. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ ఫ్లవర్ వాజ్ దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్తే డైనింగ్ ఏరియా స్టార్ట్ అవుతుందండి. ఇదనమాట, ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసేసుకున్నాను. ఈ హాల్కి ఒక మంచి లుక్ వచ్చేసిందండి ఈ ఫర్నిచర్ తోటి, చాలా బాగుంటుంది. ఏ ఇంటికైనా కూడా ఇల్లును బట్టి ఫర్నిచర్ తీసుకోవాలంటారు, నిజమేనండి. నాకు ఇల్లులో ఫర్నిచర్ సెట్ చేసిన తర్వాత అనిపించింది. ఇక్కడ కూర్మపీఠం సెట్ చేశాను. ఇది కూడా చాలా బాగుంటుంది, నాకు ఎంత ఇష్టమో అనమాట. ఇది చాలా ఇష్టం. ఇక్కడ సైడ్ కార్నర్ పెట్టానమాట. కార్నర్కి ఇలాంటి సైడ్ కార్నర్స్ నేను 3 తీసుకున్నానండి. ఇది కూడా వుడెన్దే. ఇది కూడా సహారన్పూర్ ఫర్నిచర్తో పట్ట తీసుకున్నాను నేను. ఇటు సైడ్ బ్యాక్ సైడ్ ఇంకో బాల్కనీ ఉందండి. బాల్కనీలో ప్లాంట్స్ పెట్టేసుకున్నాను. రోజ్ వచ్చింది చూడండి, చాలా బాగుంది కాబట్టి మీతో షూట్ చేసి నేను షేర్ చేసుకుంటున్నాను. మా పాప తెంపన మమ్మీ ఫ్లవర్ అంటే వద్దమ్మా అలాగే ఉంచేసి అని చెప్పాను అనమాట. ఎంత బాగుందో అసలు, బ్యూటిఫుల్గా ఉంది. హాల్ చూసేస్తారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉంది, నచ్చిందా? ఇంకా నీట్గా షూట్ చేయలేదని నాకు అనిపిస్తుంది. ఇంకోసారి హౌస్ టూర్ చేసినప్పుడు మొత్తం నీట్గా మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని చెప్పేసి ఒక పచ్చడి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆ పచ్చడిని మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే నేను వీడియో షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ రెసిపీ నచ్చినట్లయితే డెఫినెట్గా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ పచ్చడి అండి బెండకాయ పచ్చడి అనమాట, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రైస్ మంచి కాంబినేషన్, రోటితో పాటు కూడా తినొచ్చు. రైస్కి అయితే సూపర్ ఉంటుంది, సంగటికి కూడా బాగుంటుంది, రాగి సంగటికి. నేను ఎందుకు టమాటోస్, పచ్చిమిర్చి, ఆనియన్, బెండకాయలు తీసుకున్నానండి. ఇవన్నీ వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టేసి ఆయిల్, అంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది ఈ పచ్చడికి.
ఆయిల్ వేడైన తర్వాత అందులో మిర్చి యాడ్ చేశాను. మిర్చి తర్వాత ఒక ఆనియన్ యాడ్ చేశాను. ఇప్పుడు మనం కారంకి తగ్గట్టు మనము టమాటోస్ యాడ్ చేసుకోవాలండి. చింతపండు యాడ్ చేయట్లేదు నేను. మీకు ఇష్టమైతే చింతపండు కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. 1 టమాటో తగ్గించేసి ఒక 4-5 బెండకాయలు కట్ చేసి యాడ్ చేసుకుంటాను. అన్నీ ఒకేసారి యాడ్ చేశాను చూడండి. ఫస్ట్ నేను మిర్చి అండ్ ఆనియన్ యాడ్ చేసి తర్వాత మిగతావి కట్ చేసుకున్నాను. అంటే బెండకాయలు టమాటో కట్ చేసి యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేయట్లేదండి. ఇదనమాట ఫ్రెండ్స్. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ నా వీడియో కింద రెడ్ కలర్లో ఉంటుంది, అది క్లిక్ చేయండి. దాని పక్కనే గంట సింబల్ కూడా వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నా కొత్త వీడియోల నోటిఫికేషన్ మీకు వస్తుంది, మీరు త్వరగా చూడొచ్చు అనమాట. చూడండి, ఇవన్నీ వేసిన తర్వాత ఇంకొంచెం ఆయిల్ తగ్గినట్టు అనిపించింది, కొంచెం యాడ్ చేసేసి మొత్తం కలిపాను అనమాట. ఇలా కడాయితోనే చేత్తోనే ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేస్తే త్వరగా మగ్గుతాయండి. మధ్య మధ్యలో మూత తీసేసి ఇలా కుదుపుతూ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ అడుగంటే ప్రమాదం ఉంది. అడుగు అంటేస్తే అడుగును మాడిపోతే టేస్ట్ బాగుండదండి. అందుకోసం మధ్య మధ్యలో చూస్తూ కలుపుకోండి. మీకు అలా ఒకవేళ కుదపడం చేత కాదు అనుకుంటే ఇలా స్పూన్తో కూడా కలిపేసుకోవచ్చు. మళ్ళీ మూత పెట్టేసి ఒక 4-5 మినిట్స్ మగ్గిచ్చేస్తే సరిపోతుంది. ఈలోపు నేను రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను. చూడండి, ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇందులో మనం కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే కొత్తిమీర యాడ్ చేయలేదు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్గా మీకు అందరికి కూడా బాగా నచ్చుతుంది. రైస్కి, రోటీకి, రాగి సంగటికి సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టేసుకున్నాను. తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. మిక్సీ పట్టేసేటప్పుడు వెల్లుల్లిపాయలు, తగినంత సాల్ట్ యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకోవాలండి. కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్, మెత్తగా పేస్ట్ అవ్వకూడదు. మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. కచ్చా పచ్చాగా పట్టుకోవాలన్నమాట. మధ్య మధ్యలో ఆనియన్స్, పచ్చిమిర్చి తగులుతూ ఉండాలి. ఇదే పచ్చడిని మనం రోట్లో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. రోల్ లేదు కాబట్టి నేను మిక్సీలో వేసుకున్నాను, అందుకే కచ్చా పచ్చాగా చేసుకున్నాను. ఒకవేళ మీ ఇంట్లో రోలు ఉన్నదంటే మీరు రోట్లో ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని చట్నీ వేసుకొని తింటే రోజు తినేదానికన్నా ఎక్కువగానే లాగించేస్తారు డెఫినెట్గా. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నచ్చింది అనుకుంటాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. బై బాయ్.